సోదరీ సోదరులారా, నేటి పాఠం ఓబద్యా గ్రంథం 19 నుండి 21 వచనం వరకు సావధానంగా వినండి. దక్షిణ దిక్కున నివసించేవారు ఏశావు యొక్క పర్వతమును స్వతంత్రించుకుంటారు. మైదానమందు ఉండేవారు ఫిలిష్తీయుల దేశాన్ని స్వతంత్రించుకుంటారు. మరియు ఎఫ్రాయిమీయుల భూములను, షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుంటారు. బెన్యామీనీయులు గిలాదు దేశమును స్వతంత్రించుకుంటారు. మరియు ఇశ్రాయేలీయుల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారెపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకుంటారు. యెరూషలేము వారిలో చెరపట్టబడి సెఫారాదునకు పోయిన వారు దక్షిణ దేశపు పట్టణాలను స్వతంత్రించుకుంటారు. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చడానికి సీయోను కొండ మీద రక్షకులు పుడతారు. అప్పుడు రాజ్యము యెహోవాది అవుతుంది. శ్రోతలు వింటున్నారా? దక్షిణాన ఉన్నవారు యూదా, బెన్యామీను గోత్రాలు. వారు ఇశ్రాయేలు భూమి అంతటినీ స్వాధీనపరుచుకుంటారు. దక్షిణాది ప్రాంతం, మైదానము, పర్వతసీమ, ఇది 3 విభాగాలు. 12 గోత్రాలు వచ్చి ఎదోమును పూర్తిగా ఆక్రమించుకుంటారు. సీయోను కొండ మీద రక్షకులు. ఇక్కడ రక్షకులు అంటే న్యాయాధిపతులు అని అర్థం. చివరికి రాజ్యమంతా యెహోవాదే. దేవా, నీ రాజ్యము వచ్చునుగాక. ఇదే ఈ రోజున మన ప్రార్థన. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, యెహోవా సర్వలోకమునకు రాజై ఉంటాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అని ఆయనకు పేరు. ఒక్కడే అని ఈ పేరు అందరికీ తెలియబడుతుంది. రక్షణ ప్రాతిపదిక మీద నిర్మించబడిన రాజ్యం. యేసుక్రీస్తు యొక్క సువార్త సారాంశమిదే. ఇందులో దేవుని కృప మనకు ప్రత్యక్షమవుతుంది. మోషే, ఆ తరువాత న్యాయాధిపతులు వచ్చారు. దేవుని ప్రజలను నడిపించారు. జెరుబ్బాబెలు వచ్చాడు. ఆ తరువాత మెక్కాబీయులు. వీరందరూ దేవుని ప్రజలను విమోచించినవారు. అయితే ఈ విమోచన ప్రక్రియ క్రీస్తునందు పరాకాష్ఠను చూపుతోంది. యేసు రాజ్యం మన ధ్యేయం. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఏశావు తన దాయాదులైన ఇశ్రాయేలుకు చేసిన కీడు అంతా ఇంతా కాదు. నీ సోదరుని శ్రమానుభవము చూచి నీవు ఆనందించావే, ఇది భావ్యమా? అంత క్రౌర్యం నీకు తగదు. యెరూషలేమును శత్రువు ముట్టడిస్తూ ఉంటే నీవు శత్రుపక్షంలో చేరావు. యూదా వారిని కష్టదశలో మరీ వేధించావు, ఏడిపించావు. దేశాన్ని కొల్లగొట్టిన సొమ్ములో శత్రువుల నుండి కొంత తెచ్చుకున్నావు. నీకు దయాదాక్షిణ్యాలు బొత్తిగా లేవు. కర్కశంగా వ్యవహరించావు. తప్పించుకుపోయే వారిని కూడా విడిచిపెట్టకుండా వారిని హతమార్చావు. నీ ఘాతుకానికి నావారని పరాయి వారని భేదం లేదు. ఎదోమీయులు యూదులతో సహవారసులు గదా. వారు యాకోబు సంతతి, మీరు ఏశావు సంతతి. మానవుడు తన సోదరునికి కీడు చేయడం పాశవిక లక్షణం. ఏశావు పర్వతాన్ని, ఫిలిష్తీ దేశాన్ని, గిలాదును, సారెపతు ప్రాంతాలన్నింటినీ ఇశ్రాయేలు 12 గోత్రాల వారు తిరిగి స్వాధీనపరుచుకుంటారు. ఆదికాండం 26వ అధ్యాయంలో రెహబోతు అనే పేరు ఇస్సాకు తవ్వించిన బావికి పెట్టబడింది. దానికి అర్థం, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేశాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుతాము అనుకుని రెహబోతు అనే పేరు పెట్టారు. ఓబద్యా ప్రవచనాలలో తిరిగి రెహబోతు అనే పేరు సార్థకమైంది. ఇశ్రాయేలీయులు తమ దేశమును స్వతంత్రించుకొని అభివృద్ధి కలిగి క్షేమము, భద్రత అనుభవిస్తారు. రెహబోతు. యాకోబు సంతతి నలుదిశలకు విస్తరిస్తారు. ఉత్తరానికి, దక్షిణానికి, తూర్పు పడమరలకు విస్తరిస్తారు. దేవుని వాగ్దానం నెరవేరుతుంది. సీదోనులోని సారెపతులో బందీలుగా ఉన్నవారిని విడిపించి తెచ్చారు. చెరలో ఉన్న వారికి విడుదల.
యుద్ధం తరువాత శాంతి, ఇరుకు నుండి విశాలత, యొర్దాను ఇరువైపుల ఉన్న భూభాగం మీద విజయం. విభేదాలు తొలగిపోయి అన్ని గోత్రాల మధ్య సమైక్యత కలిగి వారు ఎంతో ఆనందించారు. ప్రవక్త అయిన ఓబద్యా ఈ విశేషాలన్నిటినీ ప్రవచించాడు. స్వాతంత్ర్యం, శాంతి, అభ్యుదయం. అందరికీ ఎంతో హాయి. యుద్ధం లేదు, పోరాటం లేదు. విశాల భూభాగాన్ని ఇప్పుడు అనుభవించగలరు. ఇక మీదట వారి మధ్య విభేదాలు లేవు. అందరూ ఏకమై ఒకే జాతిగా మంచి సాక్ష్యము కలిగి జీవిస్తారు. అది దేవునికి మహిమ. కాపరి ఒక్కడే, మంద ఒక్కటే. ఓబద్యా మోషేలాగా 12 గోత్రాల మేలు కలయికను చూచినవాడై ప్రవచించాడు. దేశ ప్రేమ, ఆసక్తి, దేవుని పట్ల కృతజ్ఞత గలవాడై ఓబద్యా ఈ ప్రవచనాలు పలికాడు. ఈ వాక్య భాగంలోని ఆధ్యాత్మిక సందేశం ఎంతో ప్రయోజనాత్మకమైనది. దేవుడు మనకు అనుగ్రహించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎంతో అమూల్యమైనవి. చెరను చెరగా పట్టినవాడు యేసుక్రీస్తు. బంధకాలలో ఉన్నవారికి విడుదల ప్రసాదించగలవాడు యేసుక్రీస్తు. దేవుని వాక్యం స్వాతంత్ర్యమిచ్చే ఆత్మ నియమం. పేతురును చెరసాల నుండి దేవుడు విడిపించాడు. పాపదాస్యములో ఉన్నవారికి దేవుడు విడుదల ప్రసాదించాడు. కీర్తనలు 124:7. పక్షి తప్పించుకొన్నట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొన్నది. ఉరి తెంచబడింది, మనము తప్పించుకొన్నాము. దేవుని బిడ్డలకు స్వేచ్ఛ. మనం స్వేచ్ఛాజీవులం. మన ప్రభువు సమాధానకర్త. యేసుక్రీస్తు యొక్క రక్తము వలననైన నిత్య నిబంధన మనకెంతో ఆశీర్వాదకరమైనది. రెహబోతు అనగా స్వేచ్ఛ, విశాలమైన భూమిని స్వతంత్రించుకునే హక్కు. మన సువార్తలో రెహబోతు అనే నినాదం నిక్షిప్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు విమోచన రెహబోతు. రక్షణ బావులపై రెహబోతు అని రాయబడి ఉంది. నిబంధన కృపలన్నిటిపై లిఖించబడి ఉన్న నినాదం రెహబోతు. కల్వరి రక్తంతో రాయబడిన అక్షరాలు రెహబోతు. అనగా మనకు విశాల దేశం స్వాస్థ్యంగా లభించింది. యోబు గ్రంథం 36:16. బాధలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఇరుకులేని విశాల స్థలానికి ఆయన నిన్ను తోడుకొని పోతాడు. రెహబోతు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యొర్దానుకు ఇరువైపుల ఉన్న భూమి మనదే. అనగా ఈ లోకంలో, పరలోకంలో విజయం మనదే. సాత్వికులు ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఆత్మ విషయమై దీనులైన వారిదే పరలోక రాజ్యం. లోకం, జీవితం, మరణం, ప్రస్తుతమందున్నవి, రాబోయేవి అన్నిటిపై అత్యధిక విజయము దేవుడు తన బిడ్డలకు వాగ్దానం చేశాడు. ఈ లోకం మట్టుకే మన విశ్వాసం పరిమితం కాదు. పరలోక మహదైశ్వర్యానికి మనం వారసులం. సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును మనం కాపాడుకోవాలి. రాళ్ళు అనేకములు గాని వాటితో నిర్మించబడిన మందిరం ఒక్కటే గదా. పిల్లలు ఇంట్లో చాలామంది ఉంటారు, ఇల్లు ఒక్కటే, కుటుంబం ఒక్కటే. కొమ్మలు అనేకం గాని ద్రాక్షావల్లి ఒక్కటే. అవయవాలు ఎన్నో ఉన్నాయి, శరీరం ఒక్కటే. ప్రభువు బల్ల సహవాసం మనకు సమైక్యతను నేర్పుతోంది. యోహాను సువార్త 17 ప్రభువు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున విశ్వాసులు ఏకమై ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేమాత్మ, విశ్వాసులందరినీ ఐక్యపరిచే ఆత్మ. అనైక్యత పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. ఆదిమ సంఘంలాగా నేడు కూడా దేవుని సంఘం ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం. విశ్వాసులందరూ ఏకమై ఉండాలని, తద్వారా లోకము
వీరి సమైక్యతను చూచి దేవుణ్ణి మహిమపరుస్తుందని ప్రభువు ఆశించాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? దక్షిణ దేశమైన యూదా విస్తరించి ఏశావు కొండను స్వాధీనపరచుకున్నది. పడమటి ప్రాంతంలో ఉన్నవారు ఫిలిష్తీ తీరాలను జయించాలి. ఉత్తరాన ఎఫ్రాయిము, సమరయ్య పునరుద్ధరించబడతాయి. యొర్దానుకు తూర్పు దిశగా బెన్యామీను గిల్యాదును కలుపుకుంటుంది. సారెపతు లెబనానులో ఉత్తరాన తూరుకు సీదోనుకు మధ్యన ఉంది. దక్షిణాది రాజ్యాలను నెగెబు అంటారు. అది సీనాయి ద్వీపకల్పం. దేవుడు వాగ్దానం చేసిన భూమి అంతా ఇశ్రాయేలు స్వతంత్రించుకుంటారు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన భూమి అంతా 3,00,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం గలది. ఇశ్రాయేలీయులు ఎంత పోరాడినా 30,000 చదరపు మైళ్ళ భూభాగం కంటే ఎక్కువ స్వాధీనం చేసుకోలేకపోయారు. ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చడానికి సీయోను కొండ మీద రక్షకులు పుడతారు. రక్షకులు అంటే విమోచకులు, న్యాయాధిపతులు. అప్పుడు రాజ్యము యెహోవాది అవుతుంది. దేవుడు చరిత్రలో తన సంకల్పమునే నెరవేర్చడానికి నిరాఘాటంగా ముందుకు సాగుతున్నాడు. సీయోను కొండపై తాను అభిషేకించిన రాజును ప్రతిష్ఠిస్తాడు. యెహెజ్కేలు 21వ అధ్యాయం 27వ వచనం. దేవుడన్నాడు, నేను దానిని పడదోస్తాను, పడదోస్తాను, పడదోస్తాను. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికిస్తాను. దేవుని ప్రణాళిక, దేవుని కార్యక్రమము ఎవరూ మార్చలేరు. ఏశావు సంతతి కానీ మరెవరైనా కానీ దేవుని సంకల్పానికి అడ్డు తగిలి నిలువలేరు. మనుషులలో ఎట్టి ఘనుడైనా దేవునికి ఎదురు తిరిగి మనజాలడు. అంతిమ విజయం దేవునిదే. చిట్ట చివరికి రాజ్యము యెహోవాదే. మానవుడు ఎంత మిడిసిపడ్డా దేవుని ఎదుట కుప్పకూలిపోవలసిందే. యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువే స్వయంగా అన్నాడు, నేను భూమి మీది నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను. ప్రియ సోదరా, సోదరి, నీ గమ్యమేది? నీవు ఎటువైపు, ఏ దిశగా పయనిస్తున్నావు? గర్వం, దురహంకారం, తిరుగుబాటు, అవిశ్వాసం, సంఘర్షణ దిశగా వెడుతున్నావా? అది అధోగతి, అధఃపతనం. నీవు దేవుని పోలికగా నవీన స్వభావంతో నూతన సృష్టిగా చేయబడ్డావు. నీకు మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. నీ బలహీనతలను, దురభిమానాన్ని ఒప్పుకొని పశ్చాత్తప్తుడివైతే ప్రభువు నిన్ను క్షమిస్తాడు, నిన్ను పునరుద్ధరిస్తాడు. ఇదే గొప్ప పాఠం ఓబద్యా గ్రంథం మనకు నేర్పుతున్నది. శ్రోతలారా, ఈ అధ్యాయం చివరి వచనాన్ని మన హృదయాలపై ముద్రించుకోవాలి. రాజ్యము యెహోవాదే. అది ఒకే రాజ్యం. ఆయన రాజ్యం శ్రేయోరాజ్యం, శాంతి రాజ్యం, నీతి రాజ్యం. మనం ఎదురుచూచే రాజ్యం, ప్రార్థించే రాజ్యం, వాగ్దానం చేయబడిన రాజ్యం, ప్రవచింపబడిన రాజ్యం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును అయింది. ఆయన యుగయుగాల వరకు ఏలుతాడు. ప్రస్తుతము లోకాధికారి సైతాను. ప్రభు, దేవా, నీ రాజ్యము వచ్చునుగాక. ప్రభు అయిన యేసు, త్వరగా రా. అన్ని రాజ్యాలు తాత్కాలికములే. అనంతమైన యేసు రాజ్యం మహిమ రాజ్యం. ఆయనకే పరిపాలించే హక్కు ఉంది. యేసు రక్తముతో కడుగబడి ఆయన చేత నీతిమంతులము అనిపించుకొని, ఆయన ఆత్మచేత ప్రతిష్ఠించబడి ఆయన రాజ్యం కోసం సిద్ధపడదాం. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, మహిమగల దేవా,
నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. ఈ రోజున మేము ఓబద్యా గ్రంథాన్ని ముగించాము. ఈ గ్రంథములో అనేక సత్యాలు పరిశుద్ధాత్మ మాకు నేర్పాడు. వాటిని మా హృదయాలపై ముద్రించుకుంటున్నాము. నీవు మాకనుగ్రహించిన ఈ వాక్యము మా జీవమునకు, భక్తికి ఆధారమైన వాక్యం. నీ వాక్యమును మా హృదయాలలో భద్రపరచుకొని, దానిని పెంపొందించుకొని, జీవితాలకు అన్వయించుకొని, తద్వారా మేము మేలు పొందినట్లు, ఇతరులతో ఈ సాక్ష్యాన్ని పంచుకొని వారిని కూడా నీ రాజ్యము దిశగా మరల్చునట్లు మాకు మీ సహాయము దయచేయమని, ఈ సమయమందు శ్రోతలందరూ విన్న వాక్యం, విశేషించి ఓబద్యా గ్రంథ సందేశం వారి జీవితాలకు ప్రయోజనకరమగునట్లు ఆశీర్వదించుమని, దేవుని రాజ్య ప్రణాళిక, దేవుని రాజ్య సందేశం ప్రతి ఒక్కరి హృదయములో సంచలనాత్మకమైన ఒక నూతన క్రియ జరిగించున్నట్లు ఆశీర్వదించి మహిమ పొందుమని, సైతానీయమైన దుష్ట శక్తులన్నిటినీ లయపరిచి దూరపరచుమని, నీ రాజ్యము సమీపమై ఉన్నదనే సత్యము సమస్త ప్రజలు గ్రహించున్నట్లు నీ వాక్యము ప్రకటించే వారికి నూతన అభిషేకము దయచేయమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.